కాకినాడ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను మెరుగుపరిచే దిశగా కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ మంగళవారం విస్తృతంగా పర్యటించి పనులను పరిశీలించారు. మెయిన్ రోడ్, జగన్నాథపురం ప్రాంతాల్లో ఆయన స్వయంగా పారిశుద్ధ్య పనులను పరిశీలించి కార్మికులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఏటుమోగ ప్రాంతంలోని వెహికల్ యార్డును సందర్శించిన సుధాకర్ అక్కడ నూతనంగా ఏర్పాటు చేయనున్న సిఎన్జి ప్లాంట్కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. పనులు వేగవంతం చేసి సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుండి ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ను కూడా సందర్శించి నిర్వహణ విధానాన్ని సమీక్షించారు. అలాగే పల్లోపేటలో గల ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన వ్యర్థాల వర్గీకరణ, శాస్త్రీయ నిర్వహణపై సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. రెవెన్యూ కాలనీలో ఉన్న సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాన్ని కూడా సందర్శించి అక్కడ జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ కెటి సుధాకర్ మాట్లాడుతూ త్వరలో స్వచ్ఛ సర్వేక్షణకు చెందిన కేంద్ర బృందం కాకినాడకు రానున్న నేపథ్యంలో నగరంలోని పారిశుద్ధ్య మరియు అభివృద్ధి పనులను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సూపరింటెండెంట్ రాంబాబు, సచివాలయ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.